నమస్కారం డిఆర్ ఫోకస్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం అంటే గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా అని ఉండేది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం పేరును అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు అయితే పంట పెట్టుబడి సాయం కింద ఇస్తారు. ఎన్నికల హామీల్లో సూపర్ 6 పథకాల్లో ఒకటిగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ అన్నదాత పథకానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకి ఈ పథకంలో డబ్బులు రావాలంటే ఎవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ పథకంలో కొన్ని రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం తమ యొక్క ఏవైతే పిఎం కిసాన్కి సంబంధించి మొదటి 3 విడతల్లో వేస్తే 6,000 రూపాయలతో 17వ విడత అంటే 2024కి సంబంధించి మొదటి విడత డబ్బులు కూడా విడుదల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 58 లక్షలకు పైగా రైతులు అయితే ఉన్నారు. వీరికందరికీ కూడా గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం కూడా మనకి 13,500 రూపాయలైతే పంట పెట్టుబడి సాయం కింద అందించేవారు. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక డబ్బులు అనేవి కొంచెం అటు ఇటుగా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ మనకి ఈ పిఎం కిసాన్కి సంబంధించి 17వ విడత నిధులను అనేవి విడుదలయ్యాయి. సో అవి మనకి జూన్ 18వ తేదీన రైతుల ఖాతాలోకి కూడా జమ అవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎప్పుడు పంట పడి పెట్టు సాయం అందుతుందా అని రైతులైతే గాబరాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించి ఖచ్చితంగా ఈ రూల్స్ అనేవి అయితే పాటించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ముందుగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వారి పేరు మీద పొలం పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అలాగే ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. తప్పనిసరిగా వీళ్ళు మీ ఆధార్ కార్డ్కి, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే అయి ఉండాలి. లేకుంటే డబ్బులు అయితే అందే అవకాశం అయితే లేదు. ఈ నెల మనకి క్యాబినెట్ భేటీ అయితే జరగనుంది. ఈ క్యాబినెట్ భేటీలో వ్యవసాయ శాఖ మంత్రి ఈ అన్నదాత పథకానికి సంబంధించి రైతులు ఎంతమంది ఉన్నారు, ఈ పథకానికి డబ్బులు ఎంత అవసరం, ఎంత డబ్బుని మొదటి విడతగా అందించాలి అనే అన్ని విషయాలను కూడా చర్చించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి అఫీషియల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఈ అన్నదాత పథకానికి సంబంధించి డబ్బులు అనేవి జూలై మొదటి వారంలో లేదా 2వ వారంలో డబ్బులు అనేవి అందే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 5 సెంట్ల భూమి ఉన్నా కూడా వాళ్ళకి డబ్బులు అయితే అందిస్తూ ఉండేది. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఇస్తుందో ఇవ్వదో చూడాలి. ప్రస్తుతానికి ఈ అన్నదాత పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాటించాలి. తప్పనిసరిగా ఎవరైతే రైతు వ్యవసాయ భూమిని మాత్రమే కలిగి ఉండాలి, కమర్షియల్ భూమిని అయితే కలిగి ఉండకూడదు. అంటే ఆ భూమిలో రైతు వ్యవసాయం మాత్రమే చేయాలి. ఆంధ్రప్రదేశ్లో నివాసి అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా నివాసితులై ఉండాలి. అదేవిధంగా మీ యొక్క పొలం పాస్బుక్ని కలిగి ఉండాలి. మీ పొలం పాస్బుక్కి మరియు ఆధార్ కార్డుకి లింక్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. లింక్ కాకపోతే వెంటనే ఈ సేవ లేదా మీ సేవకి వెళ్ళి ఆధార్ కార్డ్కి, బ్యాంక్ అకౌంట్కి, అదేవిధంగా మీ పొలం పాస్బుక్కి, ఆధార్ కార్డ్కి లింక్ అయితే చేయించుకోవాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డ్కి, బ్యాంక్ పాస్బుక్కి లింక్ అప్ అయితే అవ్వకున్నట్లయితే ఈ పథకానికి అయితే మీరు అనర్హులుగా గుర్తించబడతారు. ఇక తప్పనిసరిగా రైతులందరూ కూడా ఈ కేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డ్కి ఒకరికి మాత్రమే ఈ పిఎంకేవీవై మరియు రైతు భరోసా అనేది అందజేస్తూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో. సో మొదటి విడతలో రైతులందరికీ 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలుగా ఈసారి మాత్రం డబ్బులు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 8 రూపాయలు కనుక ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 2,000 రూపాయలతో కలిపి మొత్తం 10,000 రూపాయలు అయితే రైతులకు ప్రభుత్వం అందజేస్తుంది. సో ఫైనల్గా ఇదండి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం అంటే గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా అని ఉండేది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం పేరును అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు అయితే పంట పెట్టుబడి సాయం కింద ఇస్తారు. ఎన్నికల హామీల్లో సూపర్ 6 పథకాల్లో ఒకటిగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ అన్నదాత పథకానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకి ఈ పథకంలో డబ్బులు రావాలంటే ఎవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ పథకంలో కొన్ని రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం తమ యొక్క ఏవైతే పిఎం కిసాన్కి సంబంధించి మొదటి 3 విడతల్లో వేస్తే 6,000 రూపాయలతో 17వ విడత అంటే 2024కి సంబంధించి మొదటి విడత డబ్బులు కూడా విడుదల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 58 లక్షలకు పైగా రైతులు అయితే ఉన్నారు. వీరికందరికీ కూడా గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం కూడా మనకి 13,500 రూపాయలైతే పంట పెట్టుబడి సాయం కింద అందించేవారు. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక డబ్బులు అనేవి కొంచెం అటు ఇటుగా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ మనకి ఈ పిఎం కిసాన్కి సంబంధించి 17వ విడత నిధులను అనేవి విడుదలయ్యాయి. సో అవి మనకి జూన్ 18వ తేదీన రైతుల ఖాతాలోకి కూడా జమ అవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎప్పుడు పంట పడి పెట్టు సాయం అందుతుందా అని రైతులైతే గాబరాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించి ఖచ్చితంగా ఈ రూల్స్ అనేవి అయితే పాటించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ముందుగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వారి పేరు మీద పొలం పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అలాగే ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. తప్పనిసరిగా వీళ్ళు మీ ఆధార్ కార్డ్కి, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే అయి ఉండాలి. లేకుంటే డబ్బులు అయితే అందే అవకాశం అయితే లేదు. ఈ నెల మనకి క్యాబినెట్ భేటీ అయితే జరగనుంది. ఈ క్యాబినెట్ భేటీలో వ్యవసాయ శాఖ మంత్రి ఈ అన్నదాత పథకానికి సంబంధించి రైతులు ఎంతమంది ఉన్నారు, ఈ పథకానికి డబ్బులు ఎంత అవసరం, ఎంత డబ్బుని మొదటి విడతగా అందించాలి అనే అన్ని విషయాలను కూడా చర్చించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి అఫీషియల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఈ అన్నదాత పథకానికి సంబంధించి డబ్బులు అనేవి జూలై మొదటి వారంలో లేదా 2వ వారంలో డబ్బులు అనేవి అందే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 5 సెంట్ల భూమి ఉన్నా కూడా వాళ్ళకి డబ్బులు అయితే అందిస్తూ ఉండేది. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఇస్తుందో ఇవ్వదో చూడాలి. ప్రస్తుతానికి ఈ అన్నదాత పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాటించాలి. తప్పనిసరిగా ఎవరైతే రైతు వ్యవసాయ భూమిని మాత్రమే కలిగి ఉండాలి, కమర్షియల్ భూమిని అయితే కలిగి ఉండకూడదు. అంటే ఆ భూమిలో రైతు వ్యవసాయం మాత్రమే చేయాలి. ఆంధ్రప్రదేశ్లో నివాసి అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా నివాసితులై ఉండాలి. అదేవిధంగా మీ యొక్క పొలం పాస్బుక్ని కలిగి ఉండాలి. మీ పొలం పాస్బుక్కి మరియు ఆధార్ కార్డుకి లింక్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. లింక్ కాకపోతే వెంటనే ఈ సేవ లేదా మీ సేవకి వెళ్ళి ఆధార్ కార్డ్కి, బ్యాంక్ అకౌంట్కి, అదేవిధంగా మీ పొలం పాస్బుక్కి, ఆధార్ కార్డ్కి లింక్ అయితే చేయించుకోవాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డ్కి, బ్యాంక్ పాస్బుక్కి లింక్ అప్ అయితే అవ్వకున్నట్లయితే ఈ పథకానికి అయితే మీరు అనర్హులుగా గుర్తించబడతారు. ఇక తప్పనిసరిగా రైతులందరూ కూడా ఈ కేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డ్కి ఒకరికి మాత్రమే ఈ పిఎంకేవీవై మరియు రైతు భరోసా అనేది అందజేస్తూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో. సో మొదటి విడతలో రైతులందరికీ 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలుగా ఈసారి మాత్రం డబ్బులు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 8 రూపాయలు కనుక ఇస్తే
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 2,000 రూపాయలతో కలిపి మొత్తం 10,000 రూపాయలు అయితే రైతులకు ప్రభుత్వం అందజేస్తుంది. సో ఫైనల్‌గా ఇదండి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.